ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు ఉదయం ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానంతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు కదండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు, మనకు, మనందరికి ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, నువ్వు నీటి మీద నడుస్తూ వెళ్తున్నప్పుడు, నువ్వు జలములలో పడి నడుస్తూ వెళ్తున్నప్పుడు, నువ్వు సముద్రంలో పడి నడుస్తున్నప్పుడు నిన్ను నేను కాపాడుతాను, నిన్ను నేను కాపాడుతాను, నీకు నేను తోడుగా ఉంటాను, నీకు అండగా నేను ఉంటాను. ఈరోజు జలము అంటే నీటి మీద నడుస్తున్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటా. నీళ్ళ మీద నడవడం కాదు, సమస్యల మీద నడుస్తున్నప్పుడు, నిందల మీద నడుస్తున్నప్పుడు, అవమానాల మీద నడుస్తున్నప్పుడు, కష్టాల మీద నడుస్తున్నప్పుడు, అప్పులల్లో నడుస్తున్నప్పుడు నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, అద్భుతమైనటువంటి రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు జలములలో బడి నేను వెళ్ళిన నన్నేమి చేయలేడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. అందుకనే మరి ఒక చక్కని పాట, జలములలో బడి నే వెళ్ళిన నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం. ఆమెన్. జలములలో బడి వెళ్ళినా ఈరోజు మనల్ని ఏమి చేయలేము. ఎందుకంటే నీటి మీద నడిచిన నిన్ను నా దేవుడు కాపాడతాడు. పేతురు అనుకున్నాడు, నేను కూడా నడవాలనుకుంటున్నానయ్యా, ఈ జలముల మీద, ఈ సముద్రం మీద నేను నడవాలనుకుంటున్నానయ్యా అంటే, కమాన్ పీటర్, పేతురు రా, నేను నడిపిస్తా, నేను నడుస్తాను. ఎప్పుడు నడిచాడు? యేసయ్యను చూసినంత సేపు నడిచాడు. దేవాతి దేవుణ్ణి ఎప్పుడైతే చూశాడో అంతసేపు నడిచాడు. ఎప్పుడైతే గాలి వైపు, ఎప్పుడైతే తుఫాను వైపు ఎప్పుడైతే నడిచాడో అప్పుడు మునిగిపోవడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే ఆ సముద్రం మీద, ఆ నీటి మీద నడుస్తున్నప్పుడు మునిగిపోవడం ప్రారంభించాడో, ప్రభువా 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 అసలా పిలిచిన వెంటనే దేవాతి దేవుడు వెళ్ళి చెయ్యి పెట్టి లేపాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు జలములలో పడి నువ్వు వెళ్ళినా నిన్నేమి చేయలేవు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆయన నీకు నీడగా ఉంటాడు. ఈరోజు ఏ నీటి మీద ప్రయాణం చేస్తున్నాను? ఆ అప్పుల సమస్యలతో బాధపడుతున్నావా? ఈరోజు నీటి మీద నడవడం అంటే అనేకమైనటువంటి సమస్యల మీద నడుస్తున్నావా? అప్పుల మీద నడుస్తున్నావా? అనారోగ్యంతో ఉన్నావా? నిందలు, కష్టాలు, బాధలు, వేదనల మధ్య నువ్వు నడుస్తున్నావా? నా దేవుడు చెప్తున్నాడు, నీకు తోడుగా నా దేవుడు ఉంటాడు. ఈరోజు కన్నీళ్ళు ఉండొచ్చేమో, రేపటి దినాన నా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. ఈరోజు బాధపడకు, దిగులు పడకు, జడియకు. ఈరోజు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు నీవు, నేను నమ్మిన దేవుడు. ఆఫ్టర్ ఆల్ నీ అప్పులను తొలగించలేడా? ఆఫ్టర్ ఆల్ నీ నిందలు తొలగించలేడా? ఆఫ్టర్ ఆల్ నీ గర్భాన్ని తెరవలేడా? ఈరోజు అనేక సంవత్సరాల నుంచి గర్భఫలం లేక బాధపడుతున్నానన్నా, గర్భఫలం లేక బాధపడుతున్నానక్క, నా గర్భఫలం కావాలి అంటే చూడండి, ఈ పరిచర్యలో అనేక మంది జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తున్నాడు. అనేక మంది జీవితాల్లో దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. 40 సంవత్సరాల తర్వాత గర్భఫలం, 35 సంవత్సరాల తర్వాత గర్భఫలం, 20 సంవత్సరాల తర్వాత గర్భాన్ని దేవుడు తెరుస్తున్నాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా అద్భుతం పొందుకోవాలనుకుంటే పరిగెత్తుకుంటూ రండి. మీ జీవితాలలో నా ప్రభువు గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. తండ్రి స్తోత్రం ప్రభువా, ఈరోజు చక్కని వాగ్దానంతో మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. ఇంత గొప్ప వాగ్దానం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈరోజు చూడని వారెందరో తండ్రి చక్కని దినాన్ని మాకు ఇచ్చారు ప్రభువా. తండ్రి నీ కొరకు బలమైన సాధనముగా మీ వాడబడే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభువా,
నీ పాదాలు పట్టుకొని బ్రతలాడుతున్నాను. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా. ఈరోజు ప్రయాణం చేస్తున్న వారికి తోడునిడిగా ఉండి, బస్సు ప్రయాణాలు, ట్రైన్ ప్రయాణాలు, విమాన ప్రయాణాలు చేస్తున్న ప్రయాణం అంతట్లో మీరే తోడునిడిగా ఉండి. ఈరోజు షాప్ ఓపెనింగ్ చేస్తున్న వారిని దీవించండి. ఈరోజు గృహం ఓపెన్ చేస్తున్న వారిని వారి గృహం ఓపెనింగ్లో మీరే తోడునిడిగా ఉండండి. వారి వ్యాపారాలు మీరే తోడునిడిగా ఉండండి ప్రభువా తండ్రి. వారి ఉద్యోగాలలో మీరే తోడునిడిగా ఉండండి ప్రభువా. వారి వ్యవసాయంలో మీరే తోడునిడిగా ఉండండి. కృపతో నింపుతూ రమ్మని, వారి చేతి పనులు కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ రమ్మని. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప అద్భుతం జరిగిస్తున్నామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి వైజాగ్ పరిసర ప్రాంత ప్రజలారా, 26వ తారీఖు నాడు వైజాగ్ రాబోతున్నాం. వచ్చేసేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికి గొప్ప శుభవార్త. ఈ నెల 26వ తారీఖు నాడు మన సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో మరి స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. గర్భఫలం లేక బాధపడుతున్నావా? ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయిపోతున్నావా? నిందలతో, అవమానాలతో కొట్టుమిట్టాడుతున్నావా? పరిగెత్తుకుంటూ రా. ఈ పరిచర్య ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. రేపు 26వ తారీఖు నాడు మన విశాఖపట్నంలో దేవుడు తన ఆత్మను కుమ్మరించబోతున్నాడు. కనుక నీవు కూడా అద్భుతం పొందుకోవాలనుకుంటే వచ్చేసాయి. సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, విశాఖపట్నంలో ఆరాధన జరగబోతుంది. మీకేమైనా వివరాలు కావాలనుకుంటే పైన ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. మరి కలుద్దాం 26వ తారీఖు నాడు విశాఖపట్నంలో సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.